దేశవ్యాప్తంగా కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు తమ భవిష్యత్తు కోసం దాచుకున్న కష్టార్జితం క్లెయిమ్ చేసే నాథుడు లేక బ్యాంకు ఖాతాల్లోనే మగ్గిపోతోంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి చందాదారుల కోసం సరికొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026ను నోటిఫై చేసి డిజిటల్ యుగానికి శ్రీకారం చుట్టిన వేళ మరోవైపు ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 31 లక్షల నిరుపయోగ ఈపీఎఫ్ ఖాతాల్లో దాదాపు 9,330 కోట్లకు పైగా కార్మికుల సొమ్ము క్లెయిమ్ చేయకుండా మూలుగుతోందని ఆర్టీఐ ద్వారా స్పష్టమైంది. 1952 నాటి పాత పథకం స్థానంలో జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026 నిబంధనలను సరళతరం చేయడం, వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది యాక్టివ్ చందాదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అయితే ఈ ఆధునిక సంస్కరణల నేపథ్యంలో కార్మికుల పదవీ విరమణ పొదుపు ఎంత పెద్ద మొత్తంలో వారికి చేరకుండా నిలిచిపోయిందో ఆర్టీఏ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. ఈపీఎఫ్ఓ అందించిన సమాచారం ప్రకారం 2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 30,91,862 నిరుపయోగ ఖాతాలున్నాయి. వీటిలో సుమారు 9,330 కోట్లు క్లెయిమ్ చెయ్యని నిల్వలుగా ఉండిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఖాతాల పరిస్థితి స్వల్పంగా మెరుగుపడినప్పటికీ సమస్య తీవ్రత మాత్రం అస్సలు తగ్గలేదు. ఎందుకంటే 2025 మార్చి 31 నాటికి 31.83 లక్షల ఖాతాల్లో 10,181 కోట్లు ఉండగా ఏడాది వ్యవధిలో నిరుపయోగ ఖాతాల సంఖ్య 92,000 క్లెయిమ్ చేయని మొత్తం 851 కోట్లు తగ్గింది. అయినా సరే ఇప్పటికీ దాదాపు 31 లక్షల ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఈపీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న ఈ భారీ మొత్తం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే కొన్ని ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకాలతో పోల్చి చూడాల్సిందే. 2016లో ప్రారంభించిన ప్రాంతీయ కనెక్టివిటీ విమానయాన పథకం ఉడాన్ కోసం కేంద్రం ఇప్పటి వరకు ఖర్చు చేసిన 10,169 కోట్లతో ఈ క్లెయిమ్ కాని మొత్తం దాదాపు సమానంగా నిలుస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ యోజనకు కేటాయించిన నిధులకు కూడా ఇది దాదాపు సమానంగా ఉండటం విశేషం. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే 2026 నాటికి ఒక ఐఐటీని ఏర్పాటు చేయడానికి 2,934 కోట్లు ఖర్చవుతుంది. అంటే ఈపీఎఫ్ ఖాతాల్లోని డబ్బుతో ఏకంగా 3 కొత్త ఐఐటీలను నిర్మించి ఇంకా 500 కోట్లకు పైగా మిగుల్చుకోవచ్చు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అయినప్పటికీ కార్మికుల సొమ్ము ఎంత భారీ స్థాయిలో దేశంలో నిలిచిపోయిందో స్పష్టం చేస్తోంది. గత 5 ఏళ్లుగా నిరుపయోగ ఖాతాల సంఖ్య, వాటిలోని మొత్తం వివరాలను ఆర్టీఐ ద్వారా కోరగా ఈపీఎఫ్ఓ కేవలం 2025-26 సంవత్సరాల సమాచారాన్ని మాత్రమే అందించింది. 2025-26లోనే ప్రత్యేకంగా ఇనాపరేటివ్ అకౌంట్స్ సెల్ను ఏర్పాటు చేశామని, అందుకే అంతకుముందు సంవత్సరాల సమాచారం తమ వద్ద లేదని పేర్కొంది. అంతేకాక ఆధార్తో అనుసంధానమైన నిరుపయోగ ఖాతాలు, వాటిలోని మొత్తం ఆటో సెటిల్మెంట్ స్థితి వంటి కీలక వివరాలను వెల్లడించడానికి ఈపీఎఫ్ఓ నిరాకరించింది. ఇక 5 లక్షలకు పైగా బ్యాలెన్స్ ఉన్న నిరుపయోగ ఖాతాల వివరాలు కోరగా ఆ ప్రత్యేక ఫార్మాట్లో తాము డేటా నిర్వహించడం లేదని బదులిచ్చింది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు అమలు చేస్తున్నప్పటికీ కార్మికుల కష్టార్జితం వారికి చేరడంలో దశాబ్దాలుగా ఉన్న సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని ఈ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.